శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ మీద తిరుగుబాటు చేయబోతుందా? నిన్న మొన్న మనం చూసాం. బోరుగడ్డ అనిల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో ఒకటైనటువంటి విజిటింగ్ పాలిటిక్స్ చేయడం కోసం వచ్చేటువంటి తాడేపల్లి ప్యాలెస్ ముందు కూడా ఆయన భార్య ఇద్దరు కూడా కూర్చుని ధర్నా చేశారు. సజ్జల అలాగే కారుమూరు వెంకటరెడ్డి ఇద్దరు కూడా నా మీద కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే తనదైన శైలిలోనే కారుమూరు వెంకటరెడ్డిని బూతులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు శ్రీరెడ్డి వంతు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో అనేక రకాలుగా వీడియోలు చేస్తూ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఇంకా బూతులతో ఇంకా ఇష్టానుసారం అసత్యకరమైనటువంటి భాషలతో అత్యంత నీచమైనటువంటి భాషతో వీడియోలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కార్యకర్తలతో సహా అందరినీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి ప్రతి పర్సన్ని కూడా నోట్ చేసుకుని మరీ ఆమె అత్యంత నీచమైనటువంటి భాషతో ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళలను కూడా చాలా నీచంగా మాట్లాడేటువంటి పని ఆమె చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె మీద కూడా చాలా కేసులు వచ్చాయి. ఆ తర్వాత అప్రూవర్గా మారి నేను ఇంకెప్పుడు చేయనన్నా నన్ను వదిలేయండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నారా లోకేష్ గారిని కూడా బ్రతిమలాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇంకా అలాంటి పరిస్థితుల్లోనే ఆమె ఉంది. వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఆమెను పక్కకు పెట్టేసినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. దాని మీద ఇప్పటి వరకు చాలాసార్లు అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని క్వశ్చన్ చేస్తూ ఇలా నీ కోసం పనిచేస్తే వైఎస్సీపీ కోసం పనిచేస్తే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మమ్మల్ని గాలికి వదిలేస్తారా అని చెప్పి చాలా రకాలుగా వాళ్ళను కూడా అదే స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. అయినా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోగా ఇప్పుడు ఆమె పరిస్థితి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు అనేక సోషల్ మీడియాలో వల్గర్ వీడియోస్ పెడుతూ ఏవైతే ఆ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయో వాటి కోసం ఎంతకి దిగజారాలో అంతకి దిగజారి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా శ్రీరెడ్డి కనిపిస్తూ ఉంది. సో అందుకనే ఇంక ఏం చేయాలో తెలియక వైఎస్ఆర్సీపీ గుట్టు విప్పబోతుందా? ఒక పక్క బోరుగడ్డ అనిల్, ఇంకొక పక్క శ్రీరెడ్డి. 2019 నుంచి 24 వరకు వీళ్ళిద్దరిని ఏ రకంగా వైఎస్ఆర్సీపీ యూజ్ చేసుకుని ఎవరితో కాంట్రాక్ట్లో ఉండి ఎవరితో వాళ్ళతో ఆ కంటెంట్ అంతా కూడా తెప్పించుకుని వాళ్ళు వీడియోస్ చేసి వీళ్ళని తిట్టాలి, వీళ్ళని ఇష్టానుసారం కించపరచాలి అనేటువంటి దాంతో చేశారో అవన్నీ కూడా బయట పెడతాము అనేటువంటి ఒక భయాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులతో వీళ్ళు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అవసరమైతే కొంతమంది వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి, మీరు గనక నాకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే, నన్ను పట్టించుకోకపోతే, అంటే రీసెంట్గా మనం చూస్తున్నాం అటు కొంతమంది సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక నాయకురాలు వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఆమెకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, ఆమెను ఒక లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నాకంత నీచమైనటువంటి క్యాండిడేట్ అమ్మాయి, అలాంటి అమ్మాయికి మీరు ఇవ్వటం ఏంటి, నన్ను మాత్రం ఇలా గాలి కుదిలేయటం ఏంటి అని చెప్పి బహిరంగంగానే పేర్లు పెట్టి మరీ ఆమె గురించి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే చేస్తుంది. సో చాలామంది వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఆడియోస్ నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా బట్టబయలు చేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అని కొన్ని సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈవెన్ అలాగే బోరుగడ్డ అనిల్ కూడా రీసెంట్గా అరెస్ట్ అయ్యి తను అన్నీ పోగొట్టుకున్నాను, నేను తప్పు చేశాను, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని లేదంటే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అలా ఉండకూడదు, వీళ్ళని నమ్ముకొని సర్వనాశనం అయిపోయాను అని చెప్పి కంటదడి పెట్టినటువంటి బోరుగడ్డ అనిల్ పరిస్థితి కూడా చూస్తాం. సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు బయటకు వస్తే ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి, అసలు వీళ్ళ దగ్గర ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి ఆడియోస్ ఉన్నాయి, అవి ఎవరెవరి అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో తలబట్టుకున్నటువంటి పరిస్థితి ఉందట. ఏదో ఒక రకంగా వాళ్ళని సర్ది చెప్పాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారట. మళ్ళీ 2029లో మనమే వచ్చేస్తాం అనేటువంటి ఏమరపాటుకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారట. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండండి అని చెప్పి వీళ్ళిద్దరినీ కొంచెం బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అని చెప్పి వినికిడి. ఏదేమైనా కానీ మరి శ్రీరెడ్డి పట్టించుకోకపోతే 2029 వరకు కూడా వీళ్ళు చూపించేటువంటి ఆ ఏమరపాటుకు గురైతే మాత్రం డెఫినెట్గా మళ్ళీ కూటమి ప్రభుత్వం 2029లో అధికారంలోకి రావటం ఖాయం. ఈలోపు ఏమన్నా రెచ్చిపోతే డెఫినెట్గా ఈసారి డైరెక్ట్గా బోరుగడ్డ అనిల్లాగా లోపలేయటం కూడా ఖాయమని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో అలా భయపడితే డెఫినెట్గా బయటకు వచ్చి ఆ వీడియోలు ఇస్తుందా లేదా, అసలు ఆ వీడియోలో ఎవరెవరి వీడియోస్ ఉన్నాయి, ఎవరెవరి ఆడియోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.